హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఎప్పటి నుంచో ఇంట్లోనే నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ రా నూడిల్స్ అయితే కనిపించినాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ నూడిల్స్ని ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఒక గిన్నెలో మనం నూడిల్స్ నిండేంత వరకు వాటర్ పోసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని అవి ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేలోపు మనమైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్స్ అవైతే తీసుకున్నాను. మీకు ఇంకా అవైలబుల్గా వేరే వెజిటేబుల్స్ ఉన్నా కానీ అవి తీసుకోవచ్చు. ఇవైతే మరీ స్మాల్గా కాకుండా అలా అని చెప్పి మరీ లార్జ్గా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా మన నూడిల్స్ అయితే ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం వీటిని స్ట్రెయిన్ చేసేసుకుందాము. తర్వాత కూలింగ్ వాటర్ తోటి కొంచెం కడిగేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ ఎగ్ నూడిల్స్ కాబట్టి బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని నేనైతే ఇక్కడ 2 eggs తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్కి సరిపడా ఉప్పు, కారం వేసేసుకుని ఇవి కొంచెం స్మాల్ పీసెస్గా అయ్యేంత వరకు మనం అయితే వేయించుకోవాలి. తర్వాత ఇవి వేగినాక ఇవి కొంచెం సైడ్కి జరిపేసుకుని అదే బాండీలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నిటిని వేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని చెప్పి ఓన్లీ అల్లం మాత్రమే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇదంతా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని పైన కొత్తిమీర చల్లేసుకుని మళ్ళీ తర్వాత కలిపేసుకుని కొద్దిగంత కారం, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఈ మొత్తం కలిసినాక మనం ఇందాక ఉడకపెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుని మనం మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ నేను స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి సాసెస్ అయితే మ్యాండేటరీ అనమాట. ఫస్ట్ అయితే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే కొద్దిగా సోయా సాస్, వెనిగరు, లాస్ట్కి కెచప్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ నేను వాడిన రెడ్ చిల్లీ సాస్ అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అయితే హోమ్ మేడ్ అనమాట. మీకు కనుక వాటి ప్రిపరేషన్ వీడియో కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, వీడియో అయితే పోస్ట్ చేస్తాము. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కూడా మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మనకైతే నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయిన నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వాటర్ బాయిల్ అవ్వకుండా నేను నూడిల్స్ అయితే వేసాను. అలా కాకుండా బాయిల్ అయినాక నూడిల్స్ కనుక వేసుకుంటే ఇలా స్టిక్కీగా కాకుండా పొడి పొడిగా వస్తాయన్నమాట. ఇప్పుడైతే టేస్టింగ్ టైము. నేను మా అక్క కలిసి చేసాను కాబట్టి మా అమ్మకే ఇవ్వాలి టేస్ట్ చేయడానికి. ఇంకా మా అమ్మకైతే ఇచ్చామన్నమాట. మా అమ్మ అయితే బాగుందని చెప్పింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే.